హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోబోతున్నాము. అవి ఏంటంటే ఇక్కడ రాసినవి మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ ఆమ్ సారీ అంటే నన్ను క్షమించండి అని అర్థం. సో నెక్స్ట్, అబ్సొల్యూట్లీ నాట్ అంటే ఖచ్చితంగా కాదు. ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనదే రైట్, మనదే నిజమైనప్పుడు ఖచ్చితంగా కాదు అని చెప్పాలి అని అనుకున్నప్పుడు అబ్సల్యూట్లీ నాట్ అనే ఒక వర్డ్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ నో ఐడియా అంటే నాకు అవగాహన లేదు. మనం కొన్ని విషయాల మీద అంతా తెలిసి ఉండదు. అటువంటిప్పుడు నాకు అవగాహన లేదు అని అంటుంటాం. అటువంటి వర్డ్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ హ్యావ్ నో ఐడియా. మనకు ఒక దారి కావచ్చు, ఒక విషయం కావచ్చు, అలా ఏది మనకు తెలియనప్పుడు ఆ పూర్తి సమాచారం తెలియనప్పుడు మనకు అవగాహన లేదు అని అంటున్నాం. అలా అవగాహన లేదు అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ నో ఐడియా అనే వర్డ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, ఐ అగ్రి అంటే నేను అంగీకరిస్తాను. ఒకరు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వారితో మనం ఏకీభవించి వాళ్ళ విషయం మనం కరెక్ట్ అని తెలుసుకున్నప్పుడు మనం అంగీకరిస్తాం. సో అలాంటి నేను అంగీకరిస్తాను అని చెప్పాలి అని అనుకుంటే ఇంగ్లీష్లో ఐ అగ్రి అనే వర్డ్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ అట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ ఆమ్ అట్ హోమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్ ఇట్స్ ఇన్ మై హ్యాండ్ అన్న ఒకటే, ఇట్ ఈజ్ మై హ్యాండ్ అన్న ఒకటే. అంటే దాని మీనింగ్ వచ్చేసి అది నా చేతిలో ఉంది. ఇట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అంటే అది నా చేతిలో ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్స్ ఓకే అంటే సరే లేదా ఇది సరే అని మనం ఉపయోగిస్తాము. ఈ విధంగా ప్రతి వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.